ఫారెన్ అసెట్స్ డిక్లరేషన్ గురించి స్పెసిఫిక్గా చెప్పారండి. 6 months లోపు డిక్లేర్ చేయాలి, వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి. దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారండి? ఓకే, మనకి ఫారెన్ అసెట్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే గత కొన్నేళ్ళుగా మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి తిరిగి వచ్చిన వాళ్ళు కానీ, లైక్ అక్కడ ఏదో ఒక దానికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడము, అక్కడ వెహికల్ ఇమూవబుల్ ప్రాపర్టీ కొనడము చేస్తున్నారు. దాంతోపాటు అలానే కాకుండా ఇక్కడ మనకి ఇప్పుడు అంతా టెక్నాలజీలో మన ఇండియాలో లీడింగ్ ఎంప్లాయీ బేస్ అంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళకి RSUs అంటారు, రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్. ఫారెన్ షేర్స్ అక్కడ మెయిన్ పేరెంట్ కంపెనీలోనే ఫారెన్ షేర్స్ అన్ని చెప్పి ఇక్కడ ఇచ్చేవాళ్ళు, ఇలా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇన్సెంటివైజ్ కోసం షేర్స్ ఇచ్చేవాళ్ళు. సో అవన్నీ కూడా మనకు మెయిన్ వీళ్ళకి వస్తాయి. ఫారెన్ షేర్స్ వీళ్ళకి పేరు మీద ఉంటున్నాయి. వీళ్ళు చాలా వరకు మనకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల రిపోర్ట్ చేయడం, డిస్క్లోజ్ చేయడం మిస్ అయిపోతున్నారు. గత కొన్నేళ్ళుగా ఇది వస్తుంది. ఇప్పుడు దానికి ఇంకొకటి ఏంటంటే, మొన్న మీరు చూసుకుంటే చాలామందికి డిసెంబర్ ఎండింగ్లో చాలామందికి ఒక నడ్జ్ మెసేజెస్ అని SMS ఒక క్యాంపెయిన్ నడిపింది డిపార్ట్మెంట్. SMSలు, ఈమెయిల్లు చాలా ఎగ్జాస్టివ్గా పంపింది అందరినీ కనుక తొందరగా ఫైల్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి అని చెప్పి. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్గానే ఇప్పుడు ఆల్రెడీ దానికి ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, గతంలో మనకి 10 lakhs పెనాల్టీ, ఫారెన్ అసెట్స్ కానీ ఫారెన్ ఇన్కమ్ కానీ డిస్క్లోజ్ చేయకపోతే అవుట్ రైట్గా మనకి 10 lakhs పెనాల్టీ ప్రొవిజన్ ఉండేది. ఇప్పుడు దాంట్లో కొంచెము ఏం చేశారంటే, దీంట్లో 3 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, అప్ టు 20 lakhs ఉంటే ఫారెన్ అసెట్స్ కనుక ఉంటే దానికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేది తీసేశారు. అది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2024 నుంచి తీసుకొచ్చారు. దాంతోపాటుగా ఇప్పుడు చిన్న వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళి మనం అనుకున్నట్టు యంగ్ ప్రొఫెషనల్స్ మధ్యలో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కోసం 3 monthsకో 6 months 1 yearకి వెళ్ళేసి వచ్చి అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, ఇంకోటి అసెట్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఎక్కువ మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండకుండా 1 crore లోపు కనుక ఫారెన్ అసెట్స్ కానీ ఇన్కమ్ ఉండి, అండ్ గతంలో ఫారెన్ అసెట్స్ డిస్క్లోజ్ చేసి ఇన్కమ్ డిస్క్లోజ్ అయిపోయినా, అలానే ఇన్కమ్ డిస్క్లోజ్ చేసి అసెట్స్ డిస్క్లోజ్ అయిపోయినా, లేదా రెండో డిస్క్లోజ్ అయిపోయినా కూడాను ఇప్పుడు వాళ్ళకి 1 crore లోపు ఉంటే 30% ఇన్కమ్ అడిషనల్ ట్యాక్స్ ప్లస్ పెనాల్టీతో కనుక కట్టుకునేటట్టు వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ తేబోతున్నారు ఫర్ 6 months అని. అది మనకి ఫైన్ ప్రింట్ వచ్చాక దాని డీటెయిల్స్ గురించి మనకి తెలుస్తుందండి. ఇది ఫైన్ ప్రింట్ కోసం ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నాం. బట్ దిస్ ఈజ్ రియల్లీ ఏ వెల్కమ్ మూవ్ అండి. ఇప్పుడు దాకా ఈ స్టూడెంట్స్ని వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా జనరల్గా పెట్టారు. బట్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్, స్మాల్ బిజినెస్ హోల్డర్స్, స్టూడెంట్స్ ఏదైతే ఫారెన్ అసెట్స్ ఎలా డిక్లేర్ చేయాలి, మొన్న ఉదయ్ గారు చెప్తున్నట్టు మొన్న చాలామందికి మెసేజ్లు వచ్చాయి డిసెంబర్ ఎండింగ్లో, ఇలా ఫారెన్ అసెట్స్ ఏమైనా ఉంటే అని మీరు డిక్లేర్ చేయకపోతే ఒరిజినల్ రిటర్న్లో రివైజ్ రిటర్న్స్ వేసుకోమని ఇండియా మొత్తం వచ్చినప్పుడు సో చాలామంది ప్యానిక్ అయ్యారు. సార్ ఇది ఏంటి సార్ మెసేజ్, ఇప్పుడు నేను రివైజ్ రిటర్న్ వేయాలా అండి? సో మనం ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉంటే నో ప్రాబ్లం, డిక్లేర్ చేయకపోతే ఇప్పుడు డిక్లేర్ చేయండి అన్నారు. బట్ ఇప్పుడు ఈ 6 months స్కీమ్ అనేది వచ్చిన తర్వాత ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. బట్ అన్లెస్ అండ్ అంటిల్ వి రిసీవ్ ఫైన్ ప్రింట్ డీటెయిల్డ్గా తరోగా దీని ఫైన్ ప్రింట్ వస్తే మనం ఇంకా డీటెయిల్డ్గా దీని యొక్క బెనిఫిట్స్ మనం విజిబుల్ చేయొచ్చండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.